మీద వాళ్ళు ఒక చక్కటి ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. ఆ ప్రదర్శనని మనము కాలక్షేపం కోసం కాకుండా విజ్ఞానం కోసం దాన్ని చూసి ఆ విషయాలన్నింటినీ కూడాను ఆకలింపు చేసుకొని నిజంగా మనకు ప్రమాదాలు ఎదురైనప్పుడు ఏ విధంగా బయటపడాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రమాదాల నుంచి మనం బయటపడటం కోసంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఫస్ట్ స్విమ్మింగ్ నేర్చుకున్నందుకు మీరు ఆలోచన వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? డైరెక్ట్గా వాటర్ దూకుతారా? లేదు కదా. సపోర్ట్ ఏం చేస్తారు? మీరు సపోర్ట్గా వాటర్ ట్యూబ్ యూజ్ చేస్తారా? సైకిల్ ట్యూబ్ యూజ్ చేస్తారా? ఎలా నేర్చుకోండి? ఫస్ట్ బేసిక్ ఏంటి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి? డైరెక్ట్ దూకేస్తారా వాటర్లా? లేదు కదా. మీరు డైరెక్ట్ 10th క్లాస్కి వచ్చేసిరా? లేదు కదా. ఎల్కేజీ క్లాస్ వచ్చింది కదా. చిన్న బేసిక్స్ అనమాట. ఫస్ట్ మనం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ డైరెక్ట్ దూక వాటర్లో. ఏదైనా మనం వెయిట్ ఆపడానికి ఏదైనా మామూలు ఊర్లలో ఏం చేస్తారు? ముందుగా వాటర్ క్యాన్స్ ఇలా పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసేసి మనం చెస్ట్లో ఉన్న ఐటమే కదా. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో, స్కూల్లో కూడా ఉంటాయి కదా. పక్క ఎవరి సహాయం అవసరం లేదు. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకుంటే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు. అలానే నెక్స్ట్ 1 లీటర్ కదా వాటర్ బాటిల్స్ ఇవి. ఇలా ఏంటంటే మీరు రిబ్బన్ లాగా అల్లుకోవచ్చు. ఇక్కడ మూతలు క్యాప్స్ క్లోజ్ చేసేసి ప్లస్ ఇలా కట్టుకొని నేను చెప్పేటి అన్నీ ఏం చేయాలి? చెస్ట్ కన్నా కట్టుకోవాలి. ఎందుకు బ్యాక్ సైడ్ కట్టుకుంటే ఏమవుతుంది? డౌట్ రావచ్చు. డౌట్ రాలేదా? అన్ని ఫ్రంట్ ఎందుకు కట్టుకోవాలి, బ్యాక్ సైడ్ కట్టుకోవచ్చు కదా. ఎప్పుడైనా ఆ దారం ఊడిపోయినప్పుడు ఏమవుతుంది? అది పైకి వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాం? పైకి వెళ్ళిపోతాం కొంతసేపు తర్వాత. ఓకేనా? ఫస్ట్ అయితే అది పైకి వస్తుంది, మన తర్వాత కిందికి పోతాం, తర్వాత పైకి వెళ్ళిపోతాం. అంతే కదా. అది అందుకే ఫ్రంట్ సైడ్ చేసుకోవాలి. ఇంకోటి అలానే ఏముంటుంది? దేని దగ్గర కొడతారు కదా. ఓకే, అన్నిటి యూజ్ చేసుకోవచ్చు. ఆ కొబ్బరికాయలు ఏంటివి? మన చెట్టు పైన కంప్లీట్గా వెండిపోయి ఉంటాయి కదా. లేదంటే దుకాణ షాప్లోకి వెళ్తే పైన దాన్ని తీసేస్తారు దోలు. అది కాదు. ఎందుకు? అది వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అదే చెట్టు పైన బాగా వెండిపోతుంది కదా. అదేమైతే పైన స్మూత్గా ఉంటుంది. అలాంటి కొబ్బరికాయలు తీసుకొని ఇలా చేసుకొని మనకు చచ్చి కింద కాపాడుకొని మన ప్రాణం కూడా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అలానే దీని లోపల ఏమున్నది? థర్మకోల్. చూసారు అంతా. మన ఫ్రిడ్జ్ తెచ్చేటప్పుడు కానీ, టీవీ తెచ్చేటప్పుడు కానీ, ఇంకేదైనా కొత్త ఐటమ్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? థర్మకోల్ వస్తుంది. అదేంటి? ఇలా ఏంటంటే థర్మకోల్ డైరెక్ట్ కట్టుకోవచ్చా? ఎందుకు? అది చినిగిపోతుంది, లేదంటే వాటర్ తాగిపోతుంది. అలాంటి ఒక స్టిచ్చింగ్ వేసి లైవ్ జాకెట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఏంటది? జాకెట్ అంటే మనం వేసుకుంటాం కదా, అది లైవ్ జాకెట్ అనమాట. ఇది మనం తయారు చేసుకున్నది. మనకాడ ఎలాంటి ఐటమ్స్ లేనప్పుడు, మీకు సహాయం చేసేందుకు ఎవరు లేనప్పుడు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. థర్మకోల్ షీట్స్ ఉంటాయి కదా ఇంట్లో. థర్మకోల్ షీట్లు ఉంటాయి, లేదంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి, లేదంటే వాటర్ క్యాన్స్ ఉంటాయి. ఏది అందుబాటులో ఉంటే ఆ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా